పిల్లలకి అర్థహీనమైన బుద్ధి విధేయత నేర్పకూడదు. పిల్లలకి పెట్టే ఆజ్ఞలు ఎందుకు అవసరమో ఎప్పటికప్పుడు వారికి తెలియజేస్తూ ఉండాలి. పొద్దస్తమానం అది చెయ్యకు, చప్పుడు చేయకు, బల్ల ముట్టుకోకు, అడ్డు కూర్చో అని ఆజ్ఞలతో బిడ్డ ప్రాణాలు తీయకూడదు. బిడ్డ చీముడు ఒంటికి రాసుకుంటూ ఉంటే అట్లా రాసుకోవద్దని చెప్పి ప్రయోజనం లేదు. చేతి రుమాలిచ్చి దాంతో తుడుచుకునే అలవాటును అభివృద్ధి చెయ్యాలి. మనుష్య స్వభావాన్ని అభివృద్ధి పరిచేందుకు బాల్యమొక్కటే తగిన వయస్సు. బిడ్డ పెద్దదైనప్పుడు ఇప్పుడు ప్రజలకు ఉండే మూఢత్వము, భయము కలిగి ఉండక ఉన్నతులవుతారు. ఆ నైసర్గిక స్వభావోన్నత్యాన్ని బిడ్డకు ఇవ్వగలిగితే ఇంకా చట్టాల వల్ల, సంస్కార వల్ల, బోధన వల్ల కలిగించడానికి ప్రయత్నించే మార్పులు ఏ శ్రమ లేకుండా ప్రజలలో కసిస్తాయి. సరైన శిక్షణ ఇవ్వాలంటే శిశువు పుట్టగానే శిక్షణ మొదలు పెట్టాలి. అట్లానే బిడ్డ అల్లరిదైన తర్వాత ఆ బిడ్డ అల్లరి వల్ల బాధపడి దండగ వల్ల అణచడానికి ప్రయత్నించి బిడ్డకి తమకి శ్రమ కలగజేసుకుంటారు. కానీ ఎంత చెప్పినా ముందు అల్లరి స్వభావం బిడ్డకి కలగకుండా జాగ్రత్త పడరు.